అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. చెప్పుల్లేని కాళ్లతో 14 కిలోమీటర్ల నడక, మనసులో ఒకే మంత్రం అరుణాచల శివ అంటూ. ఇది నిజంగా మన జీవితాన్ని శాశ్వతంగా మార్చేయగలదా? అరుణాచలం చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే చాలు, జన్మజన్మల పాపాలు బూడిదైపోయి అద్భుతాలు జరుగుతాయని రమణ మహర్షి లాంటి మహనీయులు ఎందుకంత గట్టిగా చెప్పారు? కర్మములన్నీ మూడవ కంటితో కాల్చితివి. డబ్బు, ఉద్యోగం, ఆరోగ్యం, పెళ్లి, సంతానం ఇలాంటివి ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న వాళ్ళ జీవితాలు ఈ ఒక్క ప్రదక్షిణతో ఎలా మారిపోతాయి? ఇదంతా కేవలం నమ్మకమా, లేక ఇందులో ఏదైనా నిజమైన మహిమ దాగుందా? ఈరోజు మనం కేవలం ఒక యాత్ర గురించి కాదు, ఒక పరివర్తన గురించి మాట్లాడుకోబోతున్నాం. అరుణాచలం గిరి ప్రదక్షిణ మీ జీవితాన్ని మార్చగల 8 అద్భుతమైన మార్గాలేమిటో, శాస్త్రాలు ఏం చెబుతున్నాయో, భక్తుల నిజ జీవిత అనుభవాలేమిటో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరిదాకా చూడండి, ఎందుకంటే మనం చివరిలో మాట్లాడుకోబోయే 8వ అద్భుతం బహుశా మీరు జీవితాన్ని చూసే విధానాన్నే మార్చేయొచ్చు. జన్మజన్మల పాప ప్రక్షాళన. మనలో చాలా మంది తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. వాటి వల్ల వచ్చిన కర్మల బరువు మనల్ని ముందుకు సాగనివ్వదు. ఏదో ఒక అదృశ్య శక్తి వెనక్కి లాగుతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ కర్మబంధాల నుంచి బయటపడటానికి అరుణాచల గిరి ప్రదక్షిణ ఒక గొప్ప మార్గమని చెబుతారు. పురాణాల్లో సాక్షాత్తు శివుడే గౌతమ మహర్షితో ఇలా చెప్పినట్లు ఉంది: ఈ కొండ రూపంలో నేను తేజోలింగంగా ఉన్నాను. నా చుట్టూ ప్రదక్షిణ చేస్తూ భక్తుడు వేసే మొదటి అడుగుతోనే అతని మానసిక పాపాలు, 2వ అడుగుతో మాటల వల్ల చేసిన పాపాలు, 3వ అడుగుతో శారీరక పాపాలు నశిస్తాయి. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి అడుగు మీలోని పాపాలను హరిస్తుంటే ఇక ఆ 14 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యేసరికి ఎంతటి పరివర్తన వస్తుందో. భగవాన్ రమణ మహర్షి ఈ ప్రదక్షిణను అత్యంత శక్తివంతమైన తపస్సు అని చెప్పారు. ఇది కేవలం గుడ్డి నమ్మకం కాదు, ఎందరో భక్తులు తమ జీవితాల్లో అనుభవపూర్వకంగా తెలుసుకున్న నిజం. వారి కష్టాలు తొలగిపోవడం, సమస్యలకు పరిష్కారం దొరకడం ఎందరో భక్తులు స్వయంగా చూశారు. అష్టదిక్పాలకుల ఆశీస్సులు మరియు అష్టలింగాల దర్శనం. గిరి ప్రదక్షిణ అంటే కేవలం కొండ చుట్టూ తిరగటం కాదు, అది ఈ విశ్వాన్ని నడిపిస్తున్న 8 దిక్కుల అధిపతులైన అష్టదిక్పాలకుల చుట్టూ తిరగడం లాంటిది. ఈ 14 కిలోమీటర్ల దారిలో ప్రతి దిక్కుకు ఒకటి చొప్పున మొత్తం 8 అద్భుతమైన శివలింగాలు ప్రతిష్ఠించి ఉన్నాయి. తూర్పున ఇంద్రలింగం, ఆగ్నేయంలో అగ్నిలింగం, దక్షిణాన యమలింగం, నైరుతిలో నైరుతిలింగం, పశ్చిమాన వరుణలింగం, వాయువ్యంలో వాయులింగం, ఉత్తరాన కుబేరలింగం, ఈశాన్యంలో ఈశాన్యలింగం. ఈ అష్టలింగాల దర్శనం కేవలం పుణ్యం కోసమే కాదు, ప్రతి లింగానికి ఒక ప్రత్యేక శక్తిని ప్రసాదించే గుణం ఉందని నమ్మకం. ఉదాహరణకు ఐశ్వర్యం కావాలనుకునేవారు కుబేరలింగాన్ని దర్శిస్తారు. ఇక ఎముకల వ్యాధులతో బాధపడే వారికి యమలింగ దర్శనం మేలు చేస్తుందని భక్తుల అనుభవం. అగ్నిలింగాన్ని దర్శిస్తే జ్ఞానము, శక్తి వృద్ధి చెందుతాయని అంటారు. మీరు గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మీరు కేవలం నడవడం లేదు, అష్టదిక్పాలకుల శక్తిని, వారి అనుగ్రహాన్ని నేరుగా స్వీకరిస్తున్నారు. అందుకే ఈ ప్రదక్షిణ తర్వాత చాలామందికి తమ చుట్టూ ఒక తెలియని రక్షణ కవచం ఏర్పడినట్టు అనిపిస్తుంది. శరీరమే ఒక దేవాలయంగా మారడం. ఈ ఆధునిక జీవితంలో ఒత్తిడి, ఆందోళన మనల్ని శారీరకంగా, మానసికంగా నీరసపరుస్తున్నాయి. అరుణాచల గిరి ప్రదక్షిణ దీనికి ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుందని చాలామంది అనుభవం. ఈ మధ్య కాలంలో ఎర్తింగు లేదా గ్రౌండింగు అనే ఒక కాన్సెప్ట్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అంటే చెప్పులు లేకుండా పవిత్రమైన నేలపై నడవడం వల్ల మన శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ పోయి భూమి నుంచి పాజిటివ్ ఎనర్జీ మనలోకి వస్తుందని దీని సారాంశం. ఇది కేవలం శారీరక ప్రయోజనం మాత్రమే కాదు, ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో అనేక సూక్ష్మమైన శక్తి కేంద్రాలు ఉన్నాయని కొందరు యోగులు, సిద్ధులు చెబుతుంటారు. మనం నడిచేటప్పుడు మన పాదాల ద్వారా ఈ శక్తి మన శరీరంలోని నాడులను ఉత్తేజితం చేస్తుంది. దీనివల్ల దీర్ఘకాలిక రోగాలు కూడా తగ్గుముఖం పడతాయని, శరీరం తేలికపడి మనసు ప్రశాంతంగా మారుతుందని ఎందరో చెబుతారు. 14 కిలోమీటర్ల నడక శరీరానికి మంచి వ్యాయామంలా పనిచేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఆ స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ శివనామం జపిస్తూ నడవడం ఒక రకమైన మెడిటేషన్ లాగా పనిచేసి ఒత్తిడిని తగ్గిస్తుంది. అర్ధనారీశ్వర తత్వాన్ని గ్రహించడం.
అరుణాచలం కేవలం కొండ కాదు, అది సాక్షాత్తు శివశక్తి స్వరూపం, అర్ధనారీశ్వర రూపం. ఈ కొండకు ప్రదక్షిణ చేయడం అంటే ప్రకృతి పురుషుడు అనగా శివుడు పార్వతి ఈ రెండు శక్తులకు కలిపి ప్రదక్షిణ చేయడం లాంటిది. ప్రతి ఒక్కరిలోనూ పురుష స్త్రీ తత్వాలు ఉంటాయి. ఈ రెండింటి మధ్య సమతుల్యత దెబ్బతిన్నప్పుడే మన జీవితాల్లో గొడవలు, అశాంతి, సంబంధాల్లో సమస్యలు వస్తాయి. ఎక్కడైతే మనం ఈ అర్ధనారీశ్వర స్వరూపమైన గిరికి ప్రదక్షిణ చేస్తామో మనలో ఉండే ఈ రెండు శక్తులు బ్యాలెన్స్ అవ్వడం మొదలవుతుంది. దీనివల్ల భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకునే గుణము, ప్రేమ, సహనము పెరుగుతాయి. అందుకే దాంపత్య జీవితంలో గొడవలు తగ్గుతాయని, పెళ్లి కాని వారికి వివాహ యోగం కలుగుతుందని భక్తులు బలంగా నమ్ముతారు. ఈ ప్రదక్షిణ మనలోని సంఘర్షణను తగ్గించి మనల్ని మనం పూర్తిగా అంగీకరించేలా చేస్తుంది. ఈ విషయాలు మీకు ఆసక్తికరంగా అనిపిస్తున్నాయా? అయితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీలాంటి వాళ్ళతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సంకల్ప శక్తి మరియు మానసిక స్పష్టత. జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఏం చేయాలో తెలియని గందరగోళం, ఇవి మనల్ని బాగా వేధిస్తుంటాయి. గిరి ప్రదక్షిణ ఈ మానసిక పొగమంచును తొలగించి ఒక శక్తివంతమైన సాధనం. నిరంతరం అరుణాచల శివ అంటూ లేదా ఓం అరుణాచలేశ్వరాయ నమః అంటూ మీ అడుగుల మీద, మీ శ్వాస మీద ధ్యాస పెట్టి నడవడం అనేది ఒక రకమైన చలన ధ్యానం, అంటే డైనమిక్ మెడిటేషన్ లాంటిది. ఈ ప్రక్రియ మనసులోని అనవసరమైన ఆలోచనలను పక్కకు నెట్టి అద్భుతమైన ఏకాగ్రతను, మానసిక స్పష్టతను ఇస్తుంది. చాలామంది భక్తులు తమ అనుభవాలను పంచుకుంటూ ప్రదక్షిణకు ముందు తమను వేధిస్తున్న ఎన్నో ప్రశ్నలకు ప్రదక్షిణ పూర్తయ్యేసరికి సమాధానాలు వాటంతట అవే దొరికాయని చెబుతారు. మార్గమధ్యంలో ఉన్న రమణాశ్రమంలో కాసేపు ధ్యానం చేస్తే ఈ అనుభూతి మరింత బలపడుతుంది. మీ కెరీరు, కుటుంబము లేదా మరేదైనా విషయంలో మీరు ఒక నిర్ణయం తీసుకోలేకపోతుంటే ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేసి చూడండి. ఆ అరుణాచలేశ్వరుడే మీకు దారి చూపిస్తాడనేది భక్తుల నమ్మకం. కోరికలు నెరవేర్చే కల్పవృక్షం. న రుణం నచలం అరుణాచలం అని ఒక మాట ఉంది. అంటే అరుణాచలాన్ని చూస్తే అప్పుల బాధలు, కష్టాలు పోయి మనసు నిశ్చలంగా ఉంటుందని అర్థం. నిజానికి గిరి ప్రదక్షిణను ఏ కోరికలు లేకుండా కేవలం శివుడి అనుగ్రహం కోసమే చేయడం ఉత్తమం. అయినప్పటికీ భక్తితో, ఆర్తితో తమ కోరికలను స్వామి ముందు ఉంచిన వారికి ఆయన ఎప్పుడూ నిరాశపరచలేదని అంటారు. ఆ అరుణాచలేశ్వరుడు మీ కోరికలు తప్పక తీరుస్తాడు. అప్పుల బాధలు తీరాలని మంగళవారం ప్రదక్షిణ చేసేవాళ్ళు కొందరైతే, సంపదలు కలగాలని శుక్రవారం ప్రదక్షిణ చేసేవాళ్ళు మరికొందరు. సంతానం లేని దంపతులు ఇక్కడ ముడుపు కట్టుకుంటే సంతాన భాగ్యం కలుగుతుందని బలంగా నమ్ముతారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్ని భక్తులు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కోరికలను డిమాండ్ చేసినట్టు కాకుండా ఒక బిడ్డ తన తల్లిదండ్రుల దగ్గర ఆర్తితో అడిగినట్టుగా ఆ అరుణగిరిని నమ్మి మీ సమస్యను ఆయన ముందు ఉంచాలి. మీ కోరికలో ధర్మం ఉంటే అది నెరవేరడానికి ఏదో ఒక మార్గం తప్పక దొరుకుతుందని పెద్దలు చెబుతారు. జీవన్ముక్తికి సోపానం. ఈ జీవితంలోని కష్టసుఖాలు శాశ్వతం కాదు. అసలైన లక్ష్యం ఈ జనన మరణ చక్రం నుండి బయటపడటమే. అదే మోక్షం. అరుణాచలగిరి ప్రదక్షిణ ఈ గొప్ప లక్ష్యాన్ని సాధించడానికి ఒక రాజమార్గం అని సిద్ధులు చెబుతారు. పురాణాల ప్రకారం అరుణాచలాన్ని స్మరిస్తేనే ముక్తి లభిస్తుందని అంటారు. మరి అలాంటిది సాక్షాత్తు శివస్వరూపమైన ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే కలిగే ఫలితం ఇంకెంత గొప్పగా ఉంటుంది. ప్రతి అడుగుకు భూలోక, మధ్యలోక, దేవలోక ప్రాప్తి కలుగుతుందని శివుడే చెప్పినట్టు పూర్తి ప్రదక్షిణ కైలాసానికి తీసుకువెళ్లే సోపానం లాంటిదని భక్తుల నమ్మకం. ప్రదక్షిణ మార్గంలో సూక్ష్మ రూపంలో ఎంతోమంది సిద్ధులు, యోగులు, దేవతలు కూడా మనతో పాటే నడుస్తారని ఒక నమ్మకం ఉంది. వారి సాంగత్యం, వారి శక్తి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది. ఈ ప్రదక్షిణం కేవలం ఈ జన్మకు సంబంధించింది కాదు. ఇది మీ ఆత్మ ప్రయాణానికి సంబంధించింది. ఇది భౌతిక బంధనాల నుంచి విడిపించి శాశ్వతమైన ఆనందం వైపు నడిపిస్తుందని నమ్ముతారు. అద్భుతమైన సామూహిక శక్తిని అనుభవించడం. ఒక్కరే చేసే ప్రార్థన కన్నా లక్షల మంది కలిసి చేసే ప్రార్థనకు ఎంతో శక్తి ఉంటుంది.
ఇప్పుడు ఊహించుకోండి, లక్షలాది మంది ఒకే మంత్రాన్ని మనసులో జపిస్తూ ఒకే లక్ష్యంతో ఒకే దారిలో నడుస్తుంటే అక్కడ ఎలాంటి అద్భుతమైన శక్తి పుడుతుందో అదే మీరు అరుణాచల గిరి ప్రదక్షిణలో అనుభూతి చెందే సామూహిక చైతన్యం. పౌర్ణమి రోజు రాత్రి లక్షలాది దీపాల వెలుగులో అరుణాచల శివ అనే నామం మారుమోగుతుంటే ఆ వాతావరణం మిమ్మల్ని ఈ లోకం నుంచి వేరు చేసి ఒక దివ్యమైన అనుభూతిని ఇస్తుంది. మీ పక్కన నడిచే వ్యక్తి ఎవరో మీకు తెలియకపోవచ్చు, వారి భాష వేరు కావచ్చు, కానీ మీ ఇద్దరిని కలిపేది ఒకే ఒక భక్తి. అక్కడ ఆస్తి అంతస్తు చూడరు, ధనిక పేద తేడా ఉండదు, అందరూ సమానమే, అందరూ శివభక్తులే. ఈ ఐక్యత భావన మనలోని అహమ్మును తగ్గించి మనమందరం ఒకటే అనే గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. ఇది మాటల్లో వర్ణించలేని అనుభవం, ప్రతి ఒక్కరూ స్వయంగా అనుభవించాల్సిన అద్భుతం. అరుణాచల గిరి ప్రదక్షిణ అంటే కేవలం 14 కిలోమీటర్ల నడక కాదు, అది మీ కర్మలను శుద్ధి చేసే ఒక యజ్ఞం, మీ శారీరక మానసిక సమస్యలకు ఒక ఔషధం, మీ కోరికలను నెరవేర్చే ఒక కల్పవృక్షం, అన్నింటికన్నా ముఖ్యంగా మిమ్మల్ని మీకు పరిచయం చేసి మోక్షానికి దారి చూపే ఒక అద్భుతమైన ప్రయోగశాల. మీరు జీవితంలో ఏ దశలో ఉన్నా, ఎలాంటి సమస్యలతో ఉన్నా సరే ఒక్కసారి అరుణాచలేశ్వరుడి పిలుపును అందుకొని పూర్తి నమ్మకంతో భక్తి